Our hearts beat to the city streets. We began to feel the fire. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. మనకి చేపల పులుసు అంటే గుర్తుకు వచ్చేది నెల్లూరు. ఎందుకంటే మన దేశంలో నెల్లూరు చేపల పులుసుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా నెల్లూరులోని చెరువులో దొరికే చేప చాలా రుచిగా ఉంటుంది. అలాంటి నెల్లూరులో చెరువులో దొరికే చేప కోసమే నేను మా ఫ్రెండ్ వచ్చేసామండి. ఒకసారి మీకు కూడా తెలియజేయడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఏంటంటే అంటే ఈవినింగ్ టైంలో వెళ్ళి వల వేస్తారండి. సో వల వేసి మార్నింగ్ టైంలో ఇలా ఆ వలలో పడిన చేపలన్నీ ఇలా బోట్ నుంచి బయటకు తీసుకొని వస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి రకరకాల చేపలన్నీ ఉంటాయండి. వాటిల్లో మెయిన్గా ఏంటంటే మనకి నెల్లూరు కొర్రమీను చాలా ఫేమస్. దాని తర్వాత ఏంటంటే గెండి చేప అనేది చాలా ఫేమస్ అండి. సో మేము ఆ గెండి చేప కోసం అనేది ఈరోజు వచ్చాము. సో మేము యాక్చువల్గా 5 hours వెయిట్ చేసామండి, అంటే ఈ చేప కోసము. ఎందుకంటే దాని రుచి అనేది అలా ఉంటుంది. చాలామంది ఏంటంటే నార్మల్గా సరే చేప అనేది రుచి ఎక్కడైనా ఒకటే రకంగా ఉంటుందని అనుకుంటారు. కానీ నిజంగా మీరు చెరువులో దొరికే చేప అనేది ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది మీరు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మనకి ఇట్లాగా వేరే దగ్గర దొరికే చేపకి చెరువులో దొరికే చేపకి చాలా ఫేమస్ ఉంటుంది. అందులో కనిగిరి చెరువు గెండి చేప ఒక్కసారి తినండి. నిజంగా చెప్తున్నానండి, మీరు ఆ రుచి అనేది మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారండి. ఇక్కడ చూడండి, మాకు 5 kgs చేప అనేది దొరికిందండి. సో ఈ చేప కోసం 5 hours వెయిట్ చేసామంటే ఎవరైనా నవ్వుతారు. కానీ ఆ రుచి అనేది అలా ఉంటుందండి. సో అలా వెళ్తూ ఇక్కడ చూడండి, మాకు ఏంటంటే తామర పూలు కూడా కనిపించాయి. నార్మల్గా ఏంటంటే తామర పూలు బయట ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి కొంటూ ఉంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి తామర పూలు ఇక్కడ ఇన్ని చూసేసరికి చాలా హ్యాపీగా అయ్యి మా ఫ్రెండ్ నేను ఒకటి తీసుకున్నాము. సో నార్మల్గా ఏంటంటే బయట మనం ఏంటంటే ఏదైనా కానీ ఒక అమౌంట్ పెట్టి తీసుకుంటాము మామూలుగా ఏదైనా కానీ. బట్ ఇట్లాగా ఫ్రీగా వచ్చినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. సో యాక్చువల్గా మీకు తెలిసి చేపలు అనేది ఎక్కడ ఫేమస్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎందుకంటే మేము కూడా తెలుసుకుంటాము చేపలు అనేది ఎక్కడ ఫేమస్ అనేది. సో యాక్చువల్గా సండే అయితే మనకి ఈ చేప అనేది దొరకదండి. ఈరోజు మంగళవారం కాబట్టి ఈ చేప అనేది మనకి దొరికింది. ఎందుకంటే సండే అనేది చాలా ఎక్కువ మంది వస్తుంటారు, మనకి చేప అనేది చాలా దొరకదు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇట్లా వేసి ఎంత వెయిట్ ఉందో చూసి మనకి ఆ అమౌంట్ అనేది మనం ఇవ్వాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. సో కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టమైన చేప ఎక్కడ దొరుకుతుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.